ఎన్విరాన్మెంట్లోకెల్లా ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ మీద మనం వర్క్ చేయాలంటే, సో ఈ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏమున్నాయి, సెక్యూరిటీ రోల్స్ ఉన్నాయి ఇక్కడ. సో సెక్యూరిటీ రోల్స్ మీద నిన్న క్లాస్ చెప్పుకున్నాం మనం, అంతేనా? సో దీంట్లో స్పెసిఫిక్ గా ఒక సెక్యూరిటీ రోల్ మీద మనం వర్క్ చేసినాం కదా. సో ఇక్కడ సెక్యూరిటీ రోల్ మనము దేని బేస్ మీద వర్క్ అయింది ఇక్కడ సెక్యూరిటీ రోల్? సెక్యూరిటీ రోల్ దేని మీద వర్క్ అయింది? రికార్డ్స్ మీద కదా. సో ఇప్పుడు మనం వాటికి పోదాం, రికార్డ్స్ లో పోదాం. ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి ఏ రోల్? సేల్స్ పర్సన్ కదా. ఎనీ రోల్, నువ్వు ఏ రోల్ అయినా ఓపెన్ చేసుకో, ఆ రోల్ అసైన్ చేసి ఉంటుంది కాబట్టి నేను ఆ రోల్ దగ్గరకు పోతున్నాను అంతే. సరే, మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రంట్ ఎండ్ కావాలంటే మనకి ఇది మెయిన్ యూఆర్ఎల్, అంతేనా? సో ఈ యూఆర్ఎల్ లో మనకి ఫ్రంట్ ఎండ్ ఏమైతే కాన్ఫిగర్ చేస్తామో అదంతా దీంట్లోకి వస్తుంది, అంతేనా? నిన్న మనము ఏ ఎంటిటీకి చూసుకున్నాము? ఏదో ఒక ఎంటిటీ, ఓకేనా? సో లీడ్ అనుకుందాం. సో లీడ్కి ఈ రికార్డ్ అనేది దేని మీద వర్క్ అవుతుంది? మామూలుగా ఈ సెక్యూరిటీ రోల్ అనేది దేని మీద వర్క్ అవుతుంది? రికార్డ్ మీద కదా. సో రికార్డు ఈ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయచంద్ర అనే యూజర్ ఉన్నాడు. జయచంద్ర అనే యూజర్ కి ఈ రీడ్ పర్మిషన్ యూజర్ లెవెల్ కావాలా, లేకపోతే బియూ లెవెల్ కావాలా, లేకపోతే పేరెంట్ అండ్ చైల్డ్ లెవెల్ కావాలా, లేకపోతే ఆర్గనైజేషన్ కావాలా అని ఎట్లా తెలిసింది మనకి? ఆ పర్టికులర్ రికార్డ్ మీద దేని బేస్ చేసుకొని రన్ అవుతుంది అది? బిజినెస్ యూనిట్స్. ఆ పర్టికులర్ యూజర్ కి యూజర్ లెవెల్, ఆ పర్టికులర్ యూజర్ కి అని నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తున్నావు? ఇప్పుడు మంది ఇది సిఆర్ఎం అప్లికేషన్, అంతేనా? దీని లోపల లీడ్ రికార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడ్ ఉంది, లీడ్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఈయన వచ్చేసి గోవర్ధన్ లాగిన్ అయినాడు. గోవర్ధన్ కి జస్ట్ కనపడద్దు, జయచంద్రకి కనపడాలి. జయచంద్రకి కనపడాలి. సో ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తున్నావు నువ్వు? ఒకరికి కనపడాలా, ఒకరికి కనపడకూడదని. వెరీ గుడ్. ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం మనం ఇది? సో ఈ వ్యూవర్షిప్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం? సెక్యూరిటీ రోల్లో కదా. సో మనకి సెక్యూరిటీ రోల్ ఈ పర్టికులర్ యూజర్స్ కి సెక్యూరిటీ రోల్ ఉంటే ఈ రికార్డ్ మీద ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది అని చెప్పినాం కదా. అది స్పెసిఫిక్ గా ఈ యూజర్ కి ఇట్లా వర్క్ కావాలా, ఈ యూజర్ కి ఇట్లా వర్క్ కావాలా అనేది ఎట్లా డిఫైన్ చేస్తున్నాం మనము? ఆ సెక్యూరిటీ రోల్లోనే ఈ పర్టికులర్ రికార్డు మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ కి కనపడాలా అన్నాం, అవునా? సో గోవర్ధన్ కి దేన్ని బేస్ చేసుకొని ఆ రికార్డులో సెక్యూరిటీ రోల్ అనేది పర్ఫామ్ అవుతుంది? ఆ ప్రివిలేజే సెక్యూరిటీ రోల్లో నువ్వు ప్రివిలేజ్ ఇస్తావు. ఆ ప్రివిలేజ్ అనేది ఎక్కడ ఇస్తున్నావు? మళ్ళా సెక్యూరిటీ రోల్లో. లైక్ రీడ్ అనుకుందాం. రీడ్ పర్మిషన్ దేనికి ఇస్తావు? ఆ ఎంటిటీకి ఇస్తావు కదా.
నువ్వు ఎంటిటీకి రీడ్ పర్మిషన్ ఇస్తుంటే ఆ పర్టికులర్ రికార్డ్కి ఎట్లా పర్ఫామ్ అవుతుంది? ఇక్కడ నువ్వు సెక్యూరిటీ రోల్లో ప్రివిలేజ్ డిఫైన్ చేసినావు, ఆ ప్రివిలేజ్ ఎంటిటీకి అప్లై చేసినావు. ఈ సెక్యూరిటీ రోల్ ఏదైతే ఉందో అది యూజర్స్ ప్రొవైడ్ చేసినావు కదా. బట్ యాక్చువల్గా వర్క్ అవుతుంది ఎక్కడ? అది రికార్డ్ మీద కదా. రికార్డులో వర్క్ అవుతుంది అన్నప్పుడు ఈ రికార్డులోనే కరెక్ట్గా ఎట్లా వర్క్ అవుతుంది అది? అదే మళ్ళీ అది ఎక్కడ ఇచ్చినావు? ప్రివిలేజ్ లో ఇచ్చినావు. అది యూజర్ లెవెల్ కావాలా? ఇదేమేమి డిఫైన్ చేస్తున్నావు? యూజర్ లెవెలా, బియూ లెవెలా, పేరెంట్ చైల్డ్ లెవెలా, ఆర్గనైజేషన్ లెవెలా, నన్న? అది ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం మనము? ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం కదా. ఇక్కడ డిఫైన్ చేసింది ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది? సరే, ఈ సెక్యూరిటీ రోల్ అనేది ఎవరెవరికి అసైన్ చేస్తావు నువ్వు? యూజర్ కానీ సరే, సెక్యూరిటీ రోల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్యూరిటీ రోల్ ఉన్నాయి కదా. సెక్యూరిటీ రోల్ ఇప్పుడు వరకు ఎవరికి అసైన్ చేసినాం మనము? యూజర్స్ కి అసైన్ చేసినాం కదా. సో ఇప్పుడు నాకేం కావాలా? టీంకి కూడా అసైన్ చేయాలి. సో ఇప్పుడు ఏముంది? ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఉన్నాయి కదా. నువ్వు ఒక కొత్త టీంని క్రియేట్ చేసుకుంటావు అంటే క్రియేట్ చేసుకో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బిజినెస్ యూనిట్ బై డిఫాల్ట్ ఒకటే ఉంది అనుకుంటా కదా. సరే, ఒక బిజినెస్ యూనిట్ క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. రెండైతే బాగుంటుంది కదా బిజినెస్ యూనిట్ లో. సరే, దీన్ని ఏమని మారుదాం? దీన్ని ఏదో సరే దాదాట్లో నిల్లే, మనకి సంబంధం లేదు. సో ఇక్కడ ఏమిద్దాము? తెలంగాణ ఇచ్చిన. ఇంకోటి ఏమిస్తా? ఓకేనా? సో ఇచ్చేసిన. సో మనం ఎప్పుడైతే బిజినెస్ యూనిట్ క్రియేట్ చేస్తామో దానికి బై డిఫాల్ట్ గా ఒక టీం క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? సో నీకు ఇప్పుడు ఏపీతోనా తెలంగాణతోనా టీం క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేయాలా? దీంట్లోకి ఈ పర్టికులర్ టీంలోకి యూజర్స్ని యాడ్ చేయాలి. అంటే మనము ఆ పర్టికులర్ వర్క్ యాజ్ ఏ యూజర్ గా వర్క్ చేయొచ్చు, లేకపోతే టీమ్ గా కూడా వర్క్ చేయొచ్చు కదా. ఇప్పుడు పర్టికులర్ ప్రోడక్ట్స్ అమ్మల్లా. సో ఆ ప్రోడక్ట్ ని ఎన్ని రకాలుగా అమ్మచ్చు మనము? యాజ్ ఏ యూజర్ గా అమ్మచ్చు, లేకపోతే యాజ్ ఏ టీమ్ గా అమ్మచ్చు కదా. యాజ్ ఏ టీమ్ గా అమ్మాలన్నప్పుడు నీకు అదే ఇప్పుడు యూజర్ కి ఏదైతే పర్మిషన్స్ ప్రొవైడ్ చేసినామో అదే పర్మిషన్స్ టీమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఆ టీమ్ లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఆ ప్రివిలేజ్ వస్తుంది. వాళ్ళు లాగిన్ అయ్యేది ఇట్లా యూజర్ గానే లాగిన్ అవుతారు. బట్ వాళ్ళకి ఎప్పుడైతే ఆ పర్టికులర్ టీం ఉంటుందో ఆ టీంకి ఏదైతే సెక్యూరిటీ రోల్ ఉంటుందో ఆ సెక్యూరిటీ రోల్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. అది చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనకి యూజర్స్ ఉన్నారు, ఎవరన్నా క్రియేట్ చేసినావా యూజర్స్ ని? చాలా స్లోగా ఉంది కదా ఈరోజు. ఎవరు లేరా పేరు? అసోసియేట్ చేయలేదా ఈ ఎన్విరాన్మెంట్ కి? సో ఇప్పుడు నేను యూజర్స్ ని అసోసియేట్ చేయాల. ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కి?
సో ఈ ఎన్విరాన్మెంట్ లోకి వస్తే ఇక్కడ మనకి ఏమన్నారు, యూజర్స్ ఉన్నారు. క్రియేట్ చేసిన అసలు యూజర్స్ ని ఉన్నారు. ఏడున్నారు? మీ పేరు ఒకటే ఉంది. సెక్యూరిటీ రోల్ యూజర్స్ ఉన్నారు. యూజర్స్ చాలా ఉన్నారు. ఓకే, వీళ్ళందరినీ క్రియేట్ చేసినావు. ఇది ఎవరో జగన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, పుష్ప, విజయసాయి. సెక్యూరిటీ రోల్ సో వీళ్ళకి ఏమి ఈ ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేసినాం కాబట్టి లైసెన్సెస్ అయితే ప్రొవైడ్ చేసినాం. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేయాలి వీళ్ళకి? రోల్ కూడా ప్రొవైడ్ చేసినాం కదా. సో అందరికి ప్రొవైడ్ చేసినావా? అందరికి లైసెన్స్ సెక్యూరిటీ ఇప్పుడు నేను ఏం ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్? ఆ యూజర్స్ ని అసోసియేట్ చేసుకోవాలా ఎన్విరాన్మెంట్ కి. ఎందుకు? నేను ఇప్పుడే కదా క్రియేట్ చేసింది డెవ్ ఎన్విరాన్మెంట్ ని, నేను ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి యూజర్స్ ని అక్కడ అసోసియేట్ చేసుకోవాలా. అదే ఈ ఎన్విరాన్మెంట్ లో అంటే ఇప్పుడు ఆల్రెడీ అసోసియేట్ చేసి ఉండొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ లో చేసినాడు కదా. సో ఇప్పుడు నేను ఏ ఎన్విరాన్మెంట్ కి చేసుకోవాలా? ఓకే, సో ఇక్కడ ఎస్ గోవర్ధన్ వచ్చినాడు సపోర్ట్ యూజర్, అది కామన్ గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎవరిని యాడ్ చేసుకున్నాము? దాంట్లో ఉండే ఎవరినో ఒకరిని. ఎందుకు రాలేదు ఇందాక ఎందుకు రాలేదు? యూజర్స్ జస్ట్ యాడ్ చేసినారు. ఎక్కడ? అడ్మిన్ సెంటర్ లో యూజర్స్ ని యాడ్ చేసినారు కదా. కాకపోతే ఆ యూజర్స్ ని అసోసియేట్ చేయలేదు ఎన్విరాన్మెంట్ కి. ఎన్విరాన్మెంట్ కి అసోసియేట్ చేసిందంటే వాళ్ళు వచ్చుంటారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ వీళ్ళకి రోల్ ప్రొవైడ్ చేయాలి. సేల్స్ పర్సన్ ఇస్తున్నా.
ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో వాడిని నేనేం చేస్తా, ఈ టీంలో యాడ్ చేస్తా. ఏ టీంలో? ఈ టీంలో. ఏ బిజినెస్ యూనిట్ లో ఉన్నాడు? ఆ బిజినెస్ లో నా డెవలప్ ఒక బిజినెస్ దీంట్లో ఇంకా రాలేదు ఇంటికి. వస్తున్నాడా? సో వీడిని బిజినెస్ యూనిట్ ని సెట్ చేయాలి ఫస్ట్ నేను, అంతేనా? సో బిజినెస్ యూనిట్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకుంటే ఏపీలోకి వేసేస్తామండి. ఏపీలోకి వేసిన తర్వాత మళ్ళీ ఏం ప్రొవైడ్ చేయాలా? సెక్యూరిటీ రోల్ ప్రొవైడ్ చేయాలా. ఎందుకు సెక్యూరిటీ రోల్ ప్రొవైడ్ చేయాలా? సో మళ్ళా రోల్ ఇచ్చిన అండ్ వీటిని ఇదే టీంలో కూడా యాడ్ చేసేస్తా ఇంకా. ఓకేనా? ఏ టీంలో యాడ్ చేయాలా? వచ్చేసినాడు ఆటోమేటిక్ గా. ఎందుకు వచ్చినాడు? ఎప్పుడైతే బిజినెస్ యూనిట్ చేంజ్ చేస్తామో మనం ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు. అవునా? సో ఇప్పుడు నేనేం చేయాలా? ఈ పర్టికులర్ టీము, ఈ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో యూజర్ని యాడ్ చేసాం అనుకో, అప్పుడు యాజ్ ఎ టీమ్ గా వర్క్ చేస్తారా? ఇప్పుడు వీడిని కూడా నేను ఒకడే ఉన్నా కూడా టీమ్ గా వర్క్ చేయాలన్నాను అనుకో, అప్పుడు ఎట్ వర్క్ అవుతుంది ఇది? ఇప్పుడు దీనికి ఏం రోల్ ఇచ్చాం మనము? ఈ టీమ్ కి సెక్యూరిటీ రోల్ ప్రొవైడ్ చేయాలి, అంతేనా? ఫస్ట్ అర్థమవుతుందా? ఈ పర్టికులర్ ఎంటిటీ ఇదేంది? ఇది లీడ్ అనేది ఏంది? ఒక ఎంటిటీ. మనము ప్రివిలేజ్ ప్రొవైడ్ చేసేది ఎక్కడ? దేని మీద? ఎంటిటీ మీదే కదా. సో మనము సెక్యూరిటీ రోల్లో ఉండే ప్రివిలేజ్ దేనికి ప్రొవైడ్ చేస్తాం మనము? ఎంటిటీ మీద, అంతేనా? ఎంటిటీ మీద అది రీడ్ కావచ్చు, రైట్ కావచ్చు, క్రియేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం ఏం చేస్తున్నాము? ఎంటిటీ మీద ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంతకుముందు అంతా మనకి సెక్యూరిటీ రోల్ ఎవరికి అసైన్ చేస్తుంది? యూజర్స్ కి, ఇండిపెండెంట్ గా యూజర్స్ కి. యూజర్స్ కి అసైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాము? యూజర్ తో పాటు యూజర్ ఒకటే కాదు, టీమ్ గా కూడా వర్క్ చేయాలా అంటున్నాం, అంతేనా? సో ఏదర్ యూజర్స్ గా అయినా వర్క్ చేయొచ్చు మనము, లేదా టీమ్ గా కూడా వర్క్ చేయొచ్చు. టీమ్ గా వర్క్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలా? ఒక టీంని క్రియేట్ చేసి ఆ టీంలో యూజర్స్ని యాడ్ చేసుకొని ఆ టీంకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే సేమ్ ప్రాసెస్ ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? టీమ్ క్రియేట్ చేసినాం ఆల్రెడీ, టీంకి యూజర్స్ని కూడా యాడ్ చేసినాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? నేను టీంకి సెక్యూరిటీ రోల్ యాడ్ చేయాలి. ఇది టీమేనా? ఏపీ అనేది టీమేనా? సో దీనికి ఏముంది మళ్ళీ ఆప్షన్ ఇడ? మేనేజ్ సెక్యూరిటీ రోల్స్. సో దీనికి కూడా ఏం రోల్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇడ? ఏదైనా రోల్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. యూజర్కి ఏదైతే ఇస్తున్నామో అదే ఇస్తున్నాను నేను ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ టీంలో ఎంతమంది యూజర్స్ ఉన్నా కూడా ఇప్పుడు నాకు డౌట్,
ఇప్పుడు నాకు డౌట్, ఈ విజయసాయి రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు యూజర్ కూడా కదా, టీమ్ లో మెంబరు ప్లస్ యూజర్. యూజర్కి ఆల్రెడీ సెక్యూరిటీ రోల్ ప్రొవైడ్ చేసినావు కదా, టీమ్ కూడా ప్రొవైడ్ చేసినావు కదా. సో ఇప్పుడు ఏది వర్క్ అవుతుంది ఆ రికార్డ్ మీద? టీమ్ గా వర్క్ చేస్తే వర్క్ అవుతుంది. టీమ్ గా వర్క్ చేస్తున్నాడు లేకపోతే ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది నీకు? టీమ్ లో ఇప్పుడు టీమ్ కి యాడ్ చేసినావు ఆల్రెడీ, టీమ్ లో మెంబరే. కాకపోతే వాడు టీమ్ గా వర్క్ చేస్తాడా లేకపోతే యూజర్ గా వర్క్ చేస్తాడా అనేది నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తున్నావు, ఎట్లా డిసైడ్ చేస్తున్నావు? సో దాన్ని చూడాలి. లతక్క, చెప్పు. ఇప్పుడు ఇది టీమ్. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? చెప్పు. టీమ్ లో భాను. యూజర్ ఉన్నారు, యూజర్ కూడా తనిగా ఒక సెక్యూరిటీ రోల్ ఉంది. ఇప్పుడు టీమ్ యూజర్ తో ఎలా వర్క్ చేస్తాడని క్వశ్చన్. వాడు యూజర్ గా ఎట్లా వర్క్ చేస్తాడు లేకపోతే టీమ్ గా ఎట్లా వర్క్ చేస్తాడు, నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు? టీమ్ సపరేట్ ఉంటది, రోల్ సెక్యూరిటీ రోల్ సేమ్ ఇచ్చినాను కదా ఇద్దరికి, టీమ్ కి సేమ్ ఇచ్చిన. ఎట్లా అదే నువ్వు ఎట్లా డిఫరెంట్ చేసేస్తావు, అదే డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తావు అని అడుగుతున్నా. యూజర్ గా ఎట్లా డిఫరెంట్ వర్క్ చేస్తావు? భాను, I have lot of hopes on you. సెక్యూరిటీ రోల్స్ లో మేనేజ్ చేస్తాం. వినిపిలే. సెక్యూరిటీ రోల్స్ లో మేనేజ్ చేస్తాం. మేనేజ్ సెక్యూరిటీ రోల్స్ లో అసైన్ చేస్తాం. సెక్యూరిటీ రోల్ ఆల్రెడీ ఉంది కదా నీకు, టీమ్ కి యాడ్ చేసినావు, యూజర్ కి యాడ్ చేసినావు. బట్ టీమ్ రోల్ పనిచేస్తుందా, యూజర్ రోల్ పనిచేస్తుందా అనేది నాకు తెలియాల. యూజర్ రోల్ ఎట్లా పనిచేస్తుంది, టీమ్ రోల్ ఎట్లా పనిచేస్తుంది అని. సో నీ ప్రకారమే పోదాం. యూజర్ కి వేరే రోల్ ఉంది, టీమ్ కి వేరే రోల్ ఉంది. అప్పుడు ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ కావలేదని నీకు ఎట్లా తెలుస్తుంది? నాకు సింపుల్, యాజ్ ఎ టీమ్ గా ఎట్లా వర్క్ చేస్తావు, యాజ్ ఎ యూజర్ గా ఎట్లా వర్క్ చేస్తావు? జగదీష్ అన్న, టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ టేబుల్స్ క్రియేషన్ యాప్ వాడుకోవాలి. అవసరం రికార్డ్ ప్రివిలేజ్ కాదు, రికార్డ్ సరే. ఇప్పుడు రికార్డ్ ఓపెన్ చేస్తాను అప్పుడు చెప్పు. సో యాక్చువల్ గా వర్క్ చేయాల్సింది ఎక్కడ మనము? ఫ్రంట్ ఎండ్ లో కదా. సపోజ్ నేను ఇప్పుడు గోవర్ధన్ తో కాకోకుండా విజయసాయితో లాగిన్ అయినాను అనుకో, జస్ట్ సో ఇప్పుడు ఏ ఏ ఏ ఎంటిటీకి ప్రివిలేజ్ ఇచ్చినా మనము లీడ్ కనుక్కో. సో లీడ్ రికార్డ్ ఓపెన్ చేస్తున్నా.
ఏం క్రియేట్ చేయలేదా? ఓకే. క్రియేట్ చేసిన. సో ఇప్పుడు నేను యూజర్ గా చేసిన లేకపోతే టీమ్ గా చేసిన నేను ఇప్పుడు యూజర్ గా ఎట్లా చెప్తున్నావు నువ్వు? విజయసాయి రెడ్డి అనుకో. ఇప్పుడు పను దీనికి యూజర్ కి మెయిన్ ఓనర్, యూజర్ కి ఓనర్షిప్ ఉంటుంది. వెరీ గుడ్. ఇక్కడ సెక్యూరిటీ రోల్ లో ప్రివిలేజ్ ఏదైతే ఉందో అది దేని మీద వర్క్ అవుతుంది బేసిక్ గా? ఈ రికార్డే టీమ్ గా వర్క్ అవుతుందా లేకపోతే యూజర్ గా వర్క్ అవుతుందా అని ఎట్లా తెలుస్తుంది? వెరీ గుడ్. సో ఓనర్షిప్ ని బేస్ చేసుకొని నీ ప్రివిలేజ్ అనేది వర్క్ అవుతుంది. అవునా? నిన్న కూడా ఏం చేసినాం మనము? ఈ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఈ ఓనర్షిప్ అయితే అసైన్ చేసి చూసినామా? నిన్న యూజర్స్ అసైన్ చేసి చూసినామా? మాడిఫై చేసి చూసినామా? మల్టిపుల్ థింగ్స్ చేసి చూసినాం కదా. సో ఎప్పుడైనా కూడా ఈ ఓనర్షిప్ మీద మాత్రమే నీ ప్రివిలేజెస్, ఈ సెక్యూరిటీ రోల్ అంటే ఈ ఎంటిటీ మీద. ఇప్పుడు మనం ఏమి ఇచ్చినాము? యూజర్ ఇచ్చినాం. ఇక్కడ యూజర్ ప్లేస్ లో ఇంకేమి ఇవ్వచ్చు? ఇక్కడ సో వీడు ఇప్పుడు లాగిన్ అయింది ఎవరు? విజయసాయి రెడ్డి. కానీ ఈ పర్టికులర్ రికార్డుకి, ఈ లీడ్ రికార్డుకి ఓనర్ ఎవరు? ఏపీ. ఈ ఏపీకి ఏం ప్రివిలేజ్ ప్రొవైడ్ చేసినాము? దీనికి ఏపీకి ఏం 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 ప్రొవైడ్ చేసినాము? ఏపీ అనేది టీము. ఈ రికార్డ్ మీద వర్క్ చేయాలంటే వాడు ఈ టీంకి ఏముండాలా? కాదునా, ఇప్పుడు ఇది టీం. సరే, ఓనర్ అయినా లీడ్ మీద, ఎంటిటీ మీద, లీడ్ మీద, ఇప్పుడు లీడ్ గురించి చెప్తున్నాం కాబట్టి లీడ్ మీద పనిచేయాల. యూజర్ అయినా టీం అయినా అదే లీడ్ మీదే పనిచేయాల. సో ఈ టీం ఒక రకంగా పనిచేయాలా, యూజర్ ఒక రకంగా పనిచేయాల అన్నప్పుడు మనము ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడ చేస్తున్నాము? సెక్యూరిటీ రోల్లో. అంతేనా? ఇప్పుడు ఓనరు వాడు సింపుల్ అదేంది ఇండిపెండెంట్ గా వర్క్ చేసేటప్పుడు సేల్స్ మేనేజర్ అనుకో, అదే టీమ్ లా వర్క్ చేసినప్పుడు సేల్స్ ఆఫీసర్ అనుకో. ఇక్కడ ఓనర్షిప్ వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ గా వచ్చాడు అనుకోవాడు, వాడికి సేల్స్ మేనేజర్ రోల్ వర్క్ కావాల. అదే యాజ్ ఎ టీమ్ వచ్చాడంటే సేల్స్ పర్సన్ రోల్ పనిచేయాల కదా. అట్లా పనిచేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము? టీంకి వేరే సెక్యూరిటీ రోలు, యూజర్కి వేరే సెక్యూరిటీ రోలు. దాని లోపల దీనిలో సేల్స్ పర్సన్ లో కొన్ని మాడిఫికేషన్స్, సేల్స్ మేనేజర్ లో కొన్ని మాడిఫికేషన్స్. కాకపోతే ఈ లీడ్ కి ఓనర్ టీం అయితే ఒక రకంగా వర్క్ అవుతుంది, యూజర్ అయితే ఒక రకంగా వర్క్ అవుతుంది. అది కూడా ఎట్లా? నువ్వు ఇక్కడ ఏ సెక్యూరిటీ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తుంటావో దాన్ని బేస్ చేసుకొని. నీకు ఇంకా కొంచెం క్లియర్ గా చెప్తా. ఇప్పుడు నీ ప్రకారం ఇప్పుడు ఇక్కడ వాడు విజయసాయి రెడ్డి, వీడు సేల్స్ ఆఫీసర్. వాడికి ఏం సెక్యూరిటీ రోల్ ఇచ్చినావు? సేల్స్ మేనేజర్. ఓకేనా? సో
దీంట్లో సేల్స్ మేనేజర్ ఉన్నప్పుడు వాడికి రీడ్ పర్మిషను ఆర్గనైజేషన్ లెవెల్లో ఇచ్చినాం అనుకుందాం, లేకపోతే బియూ లెవెల్లో ఇచ్చినాం. ఓకేనా? అదే వాడు టీమ్గా జాయిన్ అయినప్పుడు వాడు టీమ్గా వర్క్ చేస్తున్నాడు. వాడికి సెక్యూరిటీ రోల్ ఏమి ఇచ్చినావు? సేల్స్ ఆఫీసర్. వీళ్ళిద్దరూ ఏ ఎంటిటీ మీద వర్క్ చేస్తున్నారు? ఏదో ఒక ఎంటిటీ మీద. సరే, లీడే అనుకో, దాన్ని కనిపించుకోవడం కదా. దేని మీద వర్క్ చేస్తున్నారు? లీడ్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు వాడు ఈ రికార్డ్కి సేల్స్ మేనేజర్ సేల్స్ మేనేజర్ గా ఎప్పుడు వర్క్ చేస్తాడు? సేల్స్ ఆఫీసర్ గా ఎప్పుడు వర్క్ చేస్తాడు? ఆల్రెడీ ఇచ్చినావు అబ్బాయిడా, నువ్వు ఆల్రెడీ యూజర్ కి సేల్స్ మేనేజర్ రోల్ ఇచ్చినావు, టీమ్ అయితే సేల్స్ ఆఫీసర్ రోల్ ఇచ్చినావు. ఇప్పుడు వాడు వర్క్ చేయాల. దేని మీద వర్క్ చేయాలా? రికార్డ్స్ మీద వర్క్ చేయాల. లీడ్ ఎంటిటీ రికార్డ్స్ మీద వర్క్ చేయాల. లీడ్ ఎంటిటీ క్రియేట్ చేసేటప్పుడే వాడు సేల్స్ మేనేజర్ గా వర్క్ చేయాలా, లేకపోతే సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేయాలా? ఎట్లా చేస్తాడు? ఓనర్షిప్. సో నువ్వు అక్కడ లీడ్ ఓనరు యూజర్ అంటే డైరెక్ట్ విజయసాయి అని పెట్టినాం అనుకో, అప్పుడు ఈ సెక్యూరిటీ రోల్ పనిచేస్తుంది. అదే ఓనర్ ఈక్వల్ టు అదే ఓనర్షిప్ టీమ్ అయితే అప్పుడు వాడు సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తాడు. క్లియర్ అయితే? ఎవరికైనా డౌట్ ఉందా? బాను, క్లియరా బాను? క్లియర్. ఇప్పుడు అది కూడా రికార్డే కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు టీమ్ లీడ్ ఉంది, ఇదిగో ఇది కూడా రికార్డే కదా. ఇదిగో రికార్డు. నువ్వు ఆడ లీడ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నావు, ఇది కూడా అట్లే క్రియేట్ చేస్తున్నావు. టీమ్, ఆ టీమ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల టీమ్ మెంబర్స్ ఇదే టీం ఎత్తుకొని వచ్చి, ఇప్పుడు యూజర్ విజయసాయి రెడ్డి అనేది కూడా ఒక రికార్డే, టీమ్ అనేది ఒక రికార్డే, లీడ్ అనేది ఒక రికార్డే, అంతేనా? సో ఇక్కడ నువ్వు ఇండిపెండెంట్ గా విజయసాయి రెడ్డికి నువ్వు పర్మిషన్ ప్రొవైడ్ చేస్తావా, లేకపోతే టీమ్ కు పర్మిషన్ ప్రొవైడ్ చేస్తావా? అది మ్యాటర్, అంతే. ఓనర్షిప్ ని బేస్ చేసుకొని. క్లియరా? నెక్స్ట్ ఏముంది ఇంకా దీంట్లో? క్లియరా? ఎన్నైనా ఇచ్చుకోవచ్చు నీకు, అది మల్టీ సెలెక్ట్ కదా. అది గుడ్ పాయింట్. ఇప్పుడు మనం టీం ఉంది కదా, సరే నీ ప్రకారం అయితే ఒకడే ఉన్నాడు ఇప్పుడు కదా. సో నువ్వేమంటున్నావు? ఇద్దరున్నా ఒకడున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా టీమే.
కదా, ఆ టీంకి నువ్వు సెక్యూరిటీ రోల్ ప్రొవైడ్ చేస్తున్నావు. సో ఇప్పుడు ఇంకో యూజర్ని యాడ్ చేసాం అనుకో ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ ఆల్రెడీ టాప్ లో ఉంటాడు, తీసుకోదు ఇది. సరే, ఇంకొక యూజర్ని యాడ్ చేసాం అనుకో. అప్పుడు ఇద్దరు యూజర్స్ ఉన్నారా, ముగ్గురు యూజర్స్ ఉన్నా నువ్వు ప్రొవైడ్ చేసే సేమ్. అదిగో ఇది మల్టీ సెలెక్ట్. నువ్వు ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఓనర్ ఈక్వల్ టు టీమ్ అయితే ఈ 3 సెక్యూరిటీ రోల్స్ పనిచేస్తాయి. ఈ 3 సెక్యూరిటీ రోల్లో ఏదో ఒక సెక్యూరిటీ రోల్లో రోల్ ఉంది అంటే అది పర్ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంకో క్వశ్చన్, ఈ సెక్యూరిటీ రోల్లో యూజర్ లెవెల్ ఉంది పర్మిషన్, ఈ సెక్యూరిటీ రోల్లో బియూ లెవెల్ ఉంది, ఈ సెక్యూరిటీ రోల్లో ఆర్గనైజేషన్ ఉంది, దీంట్లో లాస్ట్ దాంట్లో నన్ ఉంది. సో ఇప్పుడు వాడికి ఏ సెక్యూరిటీ రోల్ పర్ఫామ్ అవుతుంది, ఈ టీంకి ఏ సెక్యూరిటీ రోల్ పర్ఫామ్ అవుతుంది? అప్పుడు నన్ను కదా లాస్ట్ ఇచ్చింది. నన్ను, యూజర్ లెవెల్, బియూ లెవెల్, పేరెంట్ చైల్డ్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్ అట్లున్నాయి. ఏది వర్క్ అవుతుంది లాస్ట్కి? పేరెంట్ అండ్ చైల్డ్ లెవెల్. మొత్తానికి 5 ఉన్నాయి. నన్ను, యూజర్ లెవెల్, బియూ లెవెల్, పేరెంట్ అండ్ చైల్డ్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్. ఏది వర్క్ అవుతుంది? ఓనర్కే కదా ఇవన్నీ ఇస్తుంది. నువ్వు ఈడ టీమ్ కాకుండా యూజర్ అనుకో, యూజర్ కైనా నువ్వు అవే సెక్యూరిటీ రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నావు. దాంట్లో ప్రివిలేజ్ ఏంది? నన్ లెవెలా, యూజర్ లెవెలా, బియూ లెవెలా, పేరెంట్ అండ్ చైల్డ్ లెవెలా, ఆర్గనైజేషన్ లెవెలా? టీమ్ కానీ యూజర్ కానీ ఎవరికైనా అనుకోపా. బిజినెస్ యూనిట్ ఎట్లా, ఆర్గనైజేషన్ లెవెల్ ఎట్లా? బిజినెస్ సెపరేట్ బిజినెస్ దాంట్లో యూజర్స్ అందరినీ యాడ్ చేసింది. యూజర్స్ అందరూ ఒకే బిజినెస్ యూనిట్ అప్పుడు బిజినెస్ యూనిట్ వర్క్ అవుతుంది. లేదంటే బిజినెస్ యూనిట్ అయింది. ఎనీ అదర్ ఎక్స్ప్లెనేషన్ సార్? లతక్క చెప్పండి. నాది పోతుందా వేరే వాళ్ళది పోతుందా నెట్? ఏది వర్క్ అవుతుంది అక్క? ఏది టాప్ లో ఉంటే అది వర్క్ అవుతుంది. దానికి ఎంతలా ఆలోచిస్తున్నారు? టాప్ లో ఏది ఉంటుంది? ఆర్గనైజేషన్ లెవెల్. దానికి అంతసేపు ఆలోచించాలా? ఇంకా ఆర్గనైజేషన్ ఇచ్చినామంటే ఇంకా అదే లాస్ట్. ఇంకా సో ఏ సెక్యూరిటీ రోల్ అయినా ఆర్గనైజేషన్ లెవెల్ ఇచ్చినామంటే అదే. ఇంకో దాంట్లో నన్ను ఇచ్చినా, నాకు యూజర్ లెవెల్ ఇచ్చినా ఏం పనికిరాదు. ఇంకా ఏదైతే టాప్ లో ఉంటుందో అదే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఇంకా? టీమ్స్ ఓకేనా? సెక్యూరిటీ రోల్స్ ఇంకా పక్కా ఓకే కదా? టీమ్స్ ఓకే. టీమ్స్ ఇంకా ఏమైనా ఉందా? ఇప్పుడు ఓన్లీ టీమ్స్ క్రియేట్ చేస్తాం అనుకో అంతేడా. అండ్ ఏదైతే టీమ్స్ క్రియేట్ చేస్తావో ఆ టీంకి యూజర్స్ని యాడ్ చేస్తాం. యూజర్స్ని యాడ్ చేసి దానికి ఆ టీంకి ఏం ప్రొవైడ్ చేస్తాం మనము? సెక్యూరిటీ రోల్ ప్రొవైడ్ చేస్తాం. ఏం పని చేయాలి వాళ్ళు అని. సింపులా? యూజర్ ఎట్లో
టీం కూడా అట్లే, కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాము, గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది యాక్సెస్ టీము, అది తర్వాత చెప్తాను నేను. బిజినెస్ యూనిట్స్ కూడా ఓకేనా? ఇది కొత్తది, ఇది S2 యాప్స్ ఉంటా. అప్లికేషన్ యూజర్స్ ఇది. సో అప్లికేషన్ యూజర్స్ మనం బేసిక్గా మనం ఎందుకు వాడతామంటే, లైక్ ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్స్ మీద వర్క్ చేస్తున్నామో అప్పుడు మనకి అప్లికేషన్ యూజర్స్ కావాల్సి వస్తుంది. సో అప్పుడు ఈ పర్టికులర్ యూజర్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇది తర్వాత చెప్తాను ఈ యూజర్స్ గురించి. సో ఇవి మెయిన్ కదా, ఇటు వరకు ఇవి కొంచెం మెయిన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏవేవి అయిపోయినాయి, ఇప్పుడు మనకి టాపిక్స్ ఏవేవి అయినాయి, ఇవన్నీ చెప్పినాను కదా ఆల్రెడీ. మిగిలినవన్నీ చెప్పినానా చెప్పలేదా? ఇదంతా అయిపోయింది, ఇదంతా అయిపోయింది కదా. ఇంకా దీంట్లో ఇప్పుడు మనం బేసిక్ గా దీంట్లో పోవాలా, డైనమిక్స్ 365 యాప్స్. సో బేసిక్ గా మనం ఎక్కువ వర్క్ చేసేది ఇది, ఇవన్నీ చెప్పాలా, ఈ 4 రిసోర్సెస్ మనం చెప్పాలా. ఏవేవి? డైనమిక్స్ 365 యాప్స్ అంటే మోడల్ డ్రివెన్ యాప్ ఇది. డైనమిక్స్ CRM యాప్ మనం యూజ్ చేసుకుంటాము. దాంట్లోనే సైట్స్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే పవర్ పేజెస్ యూజ్ చేసుకుంటాము. పవర్ యాప్స్ అంటే దీంట్లో మోడల్ డ్రివెన్ యాప్స్ ప్లస్ ఇదేంటి క్యాన్వాస్ యాప్స్ రెండు ఉంటాయి. ఫ్లోస్ లో వచ్చేసి పవర్ ఆటోమేట్ ఫ్లోస్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ పోతే ఇంకేమన్నా తర్వాత చూసాము. ఈ ఎన్విరాన్మెంట్ లోనే ఇంకేమైనా ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన సెట్టింగ్స్, ఓకేనా? సో ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో మనం ఇంకా ఏం చేస్తాం, లైక్ ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ అయిపోయిందా మంది? ప్రోడక్ట్ కాదు, ఇది కొత్తగా వచ్చింది. ఇది బిహేవియర్, ఈ ప్రోడక్ట్ అంతా డైనమిక్, ఐ మీన్ ఈ అప్లికేషన్ గురించి, ఇది దీని గురించి తర్వాత చూసాం. బిజినెస్ ఇంకా ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఏం అర్థం కాదు, కొంచెము వేరే టాపిక్స్ అన్ని కవర్ చేసుకొని వచ్చిన తర్వాత చెప్తాం. ఇది వచ్చేసి ఈమెయిల్ కమ్యూనికేషన్ కోసము, ఇది ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి డేటా మేనేజ్మెంట్, లైక్ డేటా డిలీట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా, ఆడిట్ హిస్టరీ, టెంప్లెట్స్, రిసోర్సెస్, ఎన్క్రిప్ట్స్, అప్డేట్స్, ఇదంతా ఇప్పుడు చెప్తే అర్థం కాదు. సో వీటి వరకు, ఈ ఎన్విరాన్మెంట్ వరకు ఓకే కదా. మళ్ళా ఈ రికార్డ్స్ వరకు ఓకేనా? ఈ రికార్డ్స్ వరకు. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రికార్డ్స్ లో నాకేం అర్థం కావట్లేదు. లైక్ ఇటు చూస్తే ఈడేందో డ్రాప్ డౌన్ వచ్చింది, ఈడేందో చుక్కలు వచ్చినాయి, ఈడేందో ఆడు క్లిక్ చేసి ఏదో వస్తా ఉంది. మళ్ళా ఇదేదో ఇదంతా ఒక డబ్బా ఉంది, ఇదొక డబ్బా ఉంది, ఇదొక డబ్బా ఉంది, ఇదొక డబ్బా ఉంది. ఏందో నాకేం అర్థం కాలేదు అంతా. మీకేమైనా అర్థమైందా? ఊరికే చదివేది కాదు, అర్థమైందా అని అడిగినా నేను. చెప్పినప్పుడు టాపిక్ క్వాలిఫై డెవలప్. సో బేసిక్ గా దీన్ని ఫామ్ అంటాం. ఇది ఏదైతే ఉందో ఇదంతని కలిపి ఫామ్ అంటాం. ఓకేనా?
దీని లోపల ఇవన్నీ ట్యాబ్స్. ఇది సమ్మరీ ట్యాబు, ఇది డీటెయిల్స్ ట్యాబు, ఫైల్స్ రిలేటెడ్. సో ఇవన్నీ ట్యాబ్స్. ఓకేనా? ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బా టు డబ్బా సెక్షన్స్. డబ్బా టు డబ్బా సెక్షన్స్ లోపల ఉన్నాయి కదా ఇవన్నీ. ఇవన్నీ టాపిక్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము. ఇవన్నీ ఏంటివి? ఫీల్డ్స్. ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్. ఇది వచ్చేసి టైమ్ లైన్ యాక్టివిటీ. ఇవి యాక్టివిటీ టైప్ ఆఫ్ ఎంటిటీస్. ఇవి యాక్టివిటీ టైప్ ఆఫ్ ఎంటిటీ. చెప్తా ఇవన్నీ ఏంటి చెప్తా. ఇక్కడ ఇలా ఉండేటివి సబ్ గ్రిడ్స్ అంటారు అనమాట. ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్, యాడ్ న్యూ, యాడ్ ఎగ్జిస్టింగ్ అని వస్తాయి చూస్తాం. దానిని ఏమంటాం? సబ్ గ్రిడ్ అంటాం. అంటే చైల్డ్ రికార్డు, పేరెంట్ రికార్డు, చైల్డ్ రికార్డు. ఓకేనా? అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అదేంది? బటన్స్. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ బటన్స్. ఏ లెవెల్ బటన్స్ ఇవి? బటన్స్ మనకి మూడు దగ్గరలు ఉంటాయి. ఒకటి ఇది ఫామ్ లెవెల్. ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేసినాం కదా మనం. ఫామ్ ఓపెన్ చేసినాం కాబట్టి ఫామ్ లో ఉండేటివి ఫామ్ లెవెల్ ఆర్ రికార్డ్ లెవెల్. ఇవి ఫామ్ లోకి రాలేదు. ఇది వచ్చేసి వీటిని ఏమంటారంటే వ్యూస్ అంటారు. దీనిని ఏమంటారు? వ్యూస్ అంటారు. సో ఇక్కడ వ్యూ లెవెల్లో ఉండే వాటిని హోమ్ లెవెల్ బటన్స్ అంటారు. దీనిని ఏమంటారు? హోమ్ లెవెల్ బటన్స్ అంటారు. సో ఎప్పుడైతే మనం ఇది ఓపెన్ చేసినామో దీని లోపల ఈ సబ్ గ్రిడ్ లోపల ఉన్నాయి కదా ఈ బటన్స్. ఇవి కూడా బటన్సే. దీనిలో ఏమంటామంటే సబ్ గ్రిడ్ బటన్స్ అంటాం దాన్ని. ఓకేనా? ఓకే. ఇంకా కొంచెం ముందర పోతే, సో ఈ ఫామ్ ని మనం క్రియేట్ చేయాలి. ఈ ట్యాబ్స్ ని మనం క్రియేట్ చేయాలి. దీన్ని ఏమంటామంటే దీన్ని బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అంటాం. ఇది వచ్చేసి హెడర్ పార్ట్. ఇది వచ్చి కింద ఫూటర్ పార్ట్ ఉంటుంది. ఫూటర్ పార్ట్ యాడ్ చేయలేదు వీళ్ళు. సో ఇదంతా క్రియేట్ చేయాలి. ఈ ఫామ్ అంతా క్రియేట్ చేయాలి, ఈ ట్యాబ్స్ క్రియేట్ చేయాలి, ఈ సెక్షన్స్ క్రియేట్ చేయాలి, ఈ కాలమ్స్ క్రియేట్ చేయాలి, సబ్ గ్రిడ్స్, ఈ తతంగం అంతా ఎంతో ఉంది. ఇదంతా ఎక్కడ క్రియేట్ చేస్తాం మనము? సరే ఎక్కడ వాడుకుంటాం? వాడుకునేది ఎక్కడ వాడుకుంటాం? బాను ఎన్విరాన్మెంట్ లో ఎక్కడ వాడుకుంటావు? ఏమన్నా 10 minutes ఎక్కడ వాడుతున్నావు? ఇదేంది అసలు? ఇది ఒక రికార్డు కదా. ఒక రికార్డు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్ కి ఫస్ట్ టైం పోయినాము, లేదంటే కాలేజ్ ఫస్ట్ టైం పోయినాము. అక్కడ మొత్తం ఫిల్ చేస్తావా? ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తావా? అవే కదా ఇవి కూడా. వాళ్ళు కూడా ఒక సెక్షన్ పెట్టిన పర్సనల్ డీటెయిల్స్ ఒక సెక్షన్ వేసి ఉంటారు. ఆ పర్సనల్ డీటెయిల్స్ నీ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేస్తావు. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక సెక్షన్ వేసి ఉంటారు. ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. అడ్రస్, ఇంతకుముందు వేసుకోలేదన్నావు, ఏమైనా సర్టిఫికేషన్ చేసినావా, స్పోర్ట్స్ ఏమన్నా ఆడినావా, అవంతా నీ తతంగం అంతా ఉంటది. సో ఇప్పుడు నువ్వు ఒక ఫామ్ నీది ఇచ్చినావంటే నీది ఒక రికార్డు, అంతేనా? అట్లా ఇక్కడ కూడా ఏంది? ఇదంతా కలిపి ఒక రికార్డు, అంతేనా? ఈ రికార్డ్ లెవెల్లోనే కదా నువ్వు వర్క్ చేసింది ఇప్పటి వరకు. సో ఈ రికార్డు వర్క్ చేయాలా అంటే నువ్వేమి ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలా అంటే ఆ రికార్డులో నువ్వు ఇవేవో పెట్టుకోండాల. ఇవి కాలమ్స్ ఉండాల, కాలమ్స్ లో డేటా ఉండాలి, అవును? లేదంటే ఫీల్డ్స్ ఉండాలి, ఫీల్డ్స్ లో డేటా ఉండాలి. సో ఓకే, ఈ ఫామ్ ని ఎక్కడ క్రియేట్ చేసినాం మనము? ఈ ఫామ్ ని ఎక్కడ క్రియేట్ చేసినాము? ఈ యాప్ లో. ఇక్కడ చూడు, ఇక్కడ మన దగ్గర ఇన్ని యాప్లు ఉన్నాయి. ఈ యాప్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఈ పర్టికులర్ యాప్ లో ఈ పక్కన
ఈ పక్కన ఏవో కాంపోనెంట్స్ యాడ్ చేశాను. ఏది లీడ్ అనేది ఏంది? లీడ్ అనేది ఏంది? ఎంటిటీ. వెరీ గుడ్. లీడ్ అనేది ఏంది? ఎంటిటీ. ఇక్కడ చూపించేటివన్నీ ఏంటివి? ఎంటిటీస్ చూపిస్తున్నారు. దీన్ని ఏమంటాం అంటే సైట్ మ్యాప్ అంటాం. ఈ సైట్ మ్యాప్ లో వాళ్ళు సెగ్రిగేట్ చేసుకున్నారు. సేల్స్ అంటే ఏంటివి? సేల్స్ సెగ్రిగేషన్, కొలాటరల్, మార్కెటింగ్, పర్ఫార్మెన్స్, సర్వీస్. అంటే మాడ్యూల్ వైజ్ డిఫరెన్షియేట్స్ సపరేట్ చేసుకున్నారు. సపరేట్ చేసుకొని ఆ ఎంటిటీని ఇక్కడ చూపించుకుంటా ఉన్నాడు. ఇది సేల్స్ అయితే లీడ్స్, కొటేషన్స్, కాంపిటేటర్స్. సో దాని లోపల ఈ సైట్ మ్యాప్ లోపల ఈ డిఫరెన్షియేషన్స్ అంటే దీన్ని మామూలుగా సైట్ మ్యాప్ అంటారు. సైట్ మ్యాప్ లో ఇవన్నీ గ్రూప్స్, సేల్స్, కొలాటరల్, మార్కెటింగ్ ఇవన్నీ గ్రూప్స్. దాని లోపల ఇవన్నీ కంపోనెంట్స్. ఈ కంపోనెంట్ లోపల మనం ఏం చేస్తున్నాము? ఆ పర్టికులర్ వ్యూస్ అన్ని యాడ్ చేసుకుంటాం. వ్యూ లోపల రికార్డ్ని యాడ్ చేసుకుంటాం. రికార్డ్ లోపల ఏంది బిజినెస్ ప్రాసెస్ ఫ్లో కానీ, ట్యాబ్స్ కానీ, సెక్షన్స్ కానీ, కాలమ్స్ కానీ, సబ్గ్రిడ్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. టైం లైన్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. సో రేపటి నుంచి ఇది చూడాలి. ఇదంతా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్రెడీ ఉంది. ఇది ఎవరు చేసినది? ఇదంతా మనం క్రియేట్ చేసినామా? మనం క్రియేట్ చేయలేదు. ఇదంతా ఎవరు క్రియేట్ చేసినారు? మైక్రోసాఫ్ట్ వాడు బై డిఫాల్ట్ క్రియేట్ చేసి ఇచ్చినాడు. జస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఫ్రంట్ ఎండ్ లో వాడుకుంటా ఉన్నాం. ఫ్రంట్ ఎండ్ లో ఏం చేస్తున్నాం? మనం జస్ట్ వాడుకుంటా ఉన్నాం. సో వాడుకోకూడదు అంటే మనకి నచ్చినట్లు వాళ్ళది అవసరం లేదు. మన ఓన్ రిక్వైర్మెంట్ మనకుంది. మనమే ఇవన్నీ మనం డిఫైన్ చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? అప్పుడు మనం డెవలప్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటాము? కస్టమైజేషన్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ అంటాం. ఇప్పటి వరకు కాన్ఫిగరేషన్ చేసినాం మనం. ఎక్కడ? యూజర్స్ క్రియేషన్ పార్ట్, అదేంది సెక్యూరిటీ రోల్స్, టీమ్స్, మెంబర్స్, అదంతా కాన్ఫిగరేషన్ రిలేటెడ్ థింగ్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు యాక్చువల్ గా కస్టమైజేషన్ ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ జస్ట్ నౌ మనం స్టార్ట్ చేయాలి. దీనికన్నా ముందు మనం ఇంకో మాడ్యూల్ చెప్పుకోలేదు. మార్కెటింగ్ చెప్పుకున్నాం కదా, సర్వీస్ మాడ్యూల్ చెప్పుకోలేదు ఇక్కడ కదా. సర్వీస్ మాడ్యూల్ చెప్పుకొని వీటికి వద్దామా, లేకపోతే ఇది చెప్పుకొని సర్వీస్ మాడ్యూల్ పోదామా? సర్వీస్ మాడ్యూల్ చెప్పుకుందామా రేపు? సర్వీస్ మాడ్యూల్ చెప్పుకోయిన తర్వాత అయినా మనం ఇక్కడికే రావాలి. మళ్ళా ఇది మన ఓన్ యాప్ క్రియేట్ చేసుకోవాలా, మన ఓన్ సైట్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలా, లోపల క్రియేట్ చేసుకోవాలా. దీని లోపల కూడా ఇది ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటెడ్ గా జరిగేది. అట్లా ఇది మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం చేసుకోవచ్చు. అది సర్వీస్ చెప్తామా రేపు? సరే, రేపు సర్వీస్ చెప్పుకుందాం అయితే. మళ్ళీ సర్వీస్ అయిపోతే ఇంక మూడు మాడ్యూల్స్ అయిపోయినట్లు కదా. సేల్స్, మార్కెటింగ్, సర్వీస్. ఓకేనా? ఏమన్నా అర్థం కాలేదా ఈరోజు? అర్థమైందా? క్లియర్గా ఉందా? హలో హలో అర్థమైందా? అర్థమైంది.